హలో వెల్కమ్ బ్యాక్ టు ఆద్యారాధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. పెసరట్టు, పెసర దోశ పేరు ఏదైనా సరే టేస్ట్ మాత్రం అదర్స్ అంటే అదర్స్. ఇంతకీ సోది చెప్పకుండా విషయం ఏంటో చెప్పమ్మా అంటారా? మీలో ఎంతమందికి పెసరట్లు అంటే ఇష్టం? అదేనండి పెసర దోశలు పెసర్లతో వేసుకుంటారు కదా, పచ్చి పెసర్లతో. గ్రీన్ మనకి మార్కెట్లలో దొరుకుతాయి కదా, మూంగ్ దాల్ అంటారు, గ్రీన్ మూంగ్ దాల్ అంటారు. సో అవన్నమాట. ఇంకా అస్సలు వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నార్మల్గా మనం మినపప్పుతో చేసుకుంటే వాటిని మాత్రం ఒకరోజు ముందుగా నానబెట్టుకొని నైట్ అంతా పులియబెట్టి ఇంకా అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఈ దోశలకి టేస్టీకి టేస్టీ అండ్ హెల్దీకి హెల్దీ. పెద్దగా టైం కూడా పట్టదనమాట చేయడానికి. సో ముందు రోజు రాత్రి మనం చక్కగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ముందు మనం పడుకునే ముందు ఇంకా చక్కగా నానబెట్టేసుకుంటే మార్నింగ్ వరకు నానిపోతాయి అనమాట. సో చక్కగా జార్లో వేసుకొని అందులో కొంచెం అల్లం అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని చక్కగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. మిక్సీ పెట్టుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని నేను చూపిస్తున్నాను కదా, చక్కగా అలా ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దానిపైన వాటర్ చల్లితే నార్మల్ హీట్లోకి వచ్చేస్తుంది కదా. సో ఇంకా అప్పుడు చక్కగా దోశ వేసేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తాను, నాకు నార్మల్గా గట్టు తిప్పడం రాదనమాట. అందుకనే నేనైతే ఏ దోశలు వేసినా సరే గ్లాస్ని యూజ్ చేస్తానన్నమాట. ఇంకా ఈ దోశలు పల్లి చట్నీతో బాగుంటాయి అండ్ టమాటో చట్నీతో బాగుంటాయి అండ్ క్యాబేజీ పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. అస్సలు అంటే చాలా చాలా బాగుంటుంది. సరే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.